ఎలక్షన్ల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక 500 రూపాయలు బోనస్ ఇస్తామని కూడా చెప్పారు. దొడ్డు ఓట్లకు కూడా ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓన్లీ సన్న ఓట్లకే ఇవ్వడం జరుగుతున్నది. నేను రైతులందరి తరఫున ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లయితే రైతులు అడుగుతున్నారు, మాకు దొడ్డోట్లో కూడా ఇచ్చినట్టు మీరు అడగండి సార్ అని చెప్పేసి అంటున్నారు. ఏదైతే ఆనాడు హామీ ఇచ్చిండ్రో హామీని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వంలోకి ఎక్కిన వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా, హామీ ఇచ్చిన విధంగా, ప్రమాణం చేసిన విధంగా ఇవాళ దొడ్డు ఓట్లకు కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. గతంలో సన్న ఓట్లకు ఇవ్వాల్సిన బోనస్ కూడా ఇంకా బకాయిలు ఉన్నాయని చెప్పి తెలుస్తున్నది. అది ఇమీడియట్గా ఇచ్చేయాలి. ఈ దొడ్డు ఓట్లకు సంబంధించింది కూడా కొత్త కూడా తీసుకురావాలి. మొత్తం కూడా వాళ్ళకు కూడా ఈ 500 బోనస్ ఇవ్వాలి. మేము 2015 తర్వాత మన రాష్ట్రంలో ఆనాడు 14 ప్లేస్లో ఉండే సాగు విస్తీర్ణాన్ని 2వ నెంబర్కు తీసుకురాగలిగినాం. ఉత్పాదకత 15 ఉంటే అది కూడా 2వ స్థానానికి తీసుకురాగలిగినాం. ఈ రెండు కలిపి ఉత్పత్తి చూసినట్లయితే భారతదేశ